ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడే కాకుండా పంచాంగ పఠనం చేస్తారు. అసలు ఈ పంచాంగ పఠనం అంటే ఏంటి? పంచాంగం అంటే ఏంటి? సంవత్సరం ప్రారంభం రోజు అని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఇష్టదైవాన్ని పూజ చేసుకుంటాం. మనం ఈ సంవత్సర కాలంలో బతకడానికి గుర్తుగా అన్ని భావాలని అర్థం చేసుకోవడానికి 6 పదార్థాలతో పచ్చడి తయారు చేసుకున్నాం. ఈ సంవత్సర కాలంలో మన జాతకాలు ఎలా ఉంటాయి? రైతులైతే వాళ్ళు ఏ పంటలు బాగా పండిస్తే బాగా ఉత్పత్తి జరుగుతుంది, ఆ పంటలకి రేట్లు ఎలా ఉంటాయి, లేకపోతే ఏ పంటలు పండించకూడదు, వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఎటువంటి పంటలు వేయాలి, అసలు వర్షాలు రానప్పుడు మెట్ట పొలాలు ఎటువంటి పంటలు వేసుకోవాలి, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, అనారోగ్య లక్షణాలు ఏమైనా అంటురోగాలు వస్తాయా మనకి ఈ సంవత్సరంలో, మన రాసుల పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయా, రాజకీయ పార్టీలు ఏమైనా ఈ సంవత్సరం అవి ఓడిపోవడం కానీ గెలవడం కానీ అట్లాంటివి జరుగుతాయా, రాజకీయ సంక్షోభాలు వస్తాయా, ఈ విషయాలన్నీ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకోవడానికే ఈ పంచాంగ పఠనం అన్న దాన్ని ఏర్పాటు చేశాం. ఈ పంచాంగము అంటే 5 అంగములు, అనగా 5 భాగములు, 5 విభాగములు అని అర్థం. తిథి వార నక్షత్ర యోగ కరణములు అనేటువంటి 5 భాగాలతో కూడినటువంటిదే పంచాంగం. ఈ సంవత్సర కాలంలో ప్రతి సంవత్సరం ఒక పంచాంగం వస్తుంది మనకు. ఆ పంచాంగాన్ని స్వీకరించి దాంతో తిథులు ఉంటాయి. ఇప్పుడు మీరు అమావాస్య పాడ్యం అయిపోయిన వెంటనే విధియ తదియ చవితి పంచమి అని తిథులు చెప్తాం. మళ్ళీ పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి అయిపోయి పాడ్యం అయితే మళ్ళీ పౌర్ణమి తర్వాత విధియ తదియ. ఈ తిథులు కొన్ని మంచి తిథులు ఉంటాయి, కొన్ని స్వీకరించకూడని తిథులు ఉంటాయి. అది తెలుసుకోవడానికి తిథులు తెలియాలి. వారాలు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నాయి. అలాగే ప్రతి వారానికి ఒక గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఇప్పుడు ఆదివారం ఈ గ్రహానికి అధిపతి ఎవరు? సూర్యభగవానుడు. సోమవారము చంద్రుడు, మంగళవారం కుజుడు, అలాగే బుధుడు, గురువు, శుక్రుడు, శని. వీళ్ళు కాకుండా మనకు రాహుకేతువులు 2 ఉన్నారు. వారు ఛాయాగ్రహాలు చెప్తాం. ఈ రకంగా మనము ఈ వారాల్లో కూడా మంచి రోజులేంటి, చెడు రోజులేంటి, ఏ వారం ఏ పని చేయాలి అనడానికి ఆ వారాలు. అలాగే నక్షత్రాలు మనకు అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా మనం చేసే కార్యక్రమానికి, ఇవన్నీ తీసుకుంటాం. ఇక అలాగే యోగాలు కరణాలు ఉన్నాయి. వాటిని కూడా మన వాళ్ళు ఒకప్పుడు స్వీకరించేవారు. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి. వాటిని ఇప్పుడు మనం పెద్దగా స్వీకరించడం లేదు. ప్రధానంగా తిథిని, వారాన్ని, నక్షత్రాన్ని మాత్రం మనం స్వీకరిస్తాం. ఇది పంచాంగం. ఈ పంచాంగ పఠనం ఎందుకు చేస్తాము అంటే, ప్రారంభం రోజున ఈ సంవత్సర కాలం అంతా కూడా ఎటువంటి స్థితిగతులు వస్తాయి, ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి, ఎటువంటి వర్షాలు వస్తాయి, ఎటువంటి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, గ్రహాల యొక్క పరిస్థితులు ఎలా ఉంది, ఆదాయం ఎట్లా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది, ఇవన్నీ అంటే మనం చేసే కార్యక్రమాలకు సూచనప్రాయంగా ముందుగానే తెలుసుకోవడం వల్ల ఆ తీవ్రతల నుంచి మనం బయటపడవచ్చు. మంచి రోజులు వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సమయాన్ని ధనాన్ని కూడా వృధా కానికుండా ఉండడానికి పంచాంగ పఠనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన సంవత్సరం గురుమార్పు ఎప్పుడు, అలాగే పుష్కరాలు ఎప్పుడు? ఈ 2025 మే 14వ తారీఖున ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు అనగా బృహస్పతి మిథున రాశిలోనికి వెళ్తున్నాడు. 14వ తారీఖు మే 14వ తారీఖు రాత్రి 9 గంటలకు పైన ఆయన వెళ్తున్నాడు. గురువు సహజంగా శని భగవానుడు ఎట్లాగైతే 2.5 సంవత్సర కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాడో, గురువు ఒక్కొక్క రాశిలో 12 నెలల కాలం ఉంటాడు. అంటే 1 సంవత్సర కాలం పాటు ఆయన సంచారం కొనసాగుతూ ఉంటుంది. ఈ రకంగా గురువు సంచారం కొనసాగించడం ఒక్కొక్క రాశిలో 1 సంవత్సర కాలం సంచరించి మరో రాశిలోకి పోయినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు కదా ఈయన, ఇప్పుడు మే 14న, కనుక మే 15 నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ సరస్వతీ నది ఎక్కడుంది? మొన్నటి వరకు మన వాళ్ళు కుంభమేళ ప్రయాగాల్లో మనం చూసాం, అంతర్వాహినిగా కనిపిస్తుంది. అక్కడ గంగా యమున ప్రత్యక్షంగా కనిపిస్తాయి, 2 నదులు నీళ్లు రంగులతో సహా కనిపిస్తాయి మనకు. కానీ అంతర్వాహినిగా సరస్వతీ నది మనకు ప్రవహిస్తూ ఉంది. 3 నదుల కలయిక అక్కడ జరిగింది. ఈ సరస్వతీ నది ఎక్కడా కూడా అంతర్వాహినిగానే ఆమె ప్రవహిస్తూ ఉంటుంది. కనుక మే 15వ తారీఖు నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాలు ఎందుకు ప్రారంభమవుతాయి అంటే, గురువు ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడల్లా ఈ గురువు బృహస్పతి ఒక్కొక్క నదిలోనికి ప్రవేశిస్తాడు. ఆయన పేరే పుష్కరుడు. ఆ పుష్కరుడు నదిలోనికి ప్రవేశించినప్పుడు ఆ నదీ జలాలంతా కూడా పవిత్ర జలాలు అవుతాయి. అక్కడ వెళ్ళి స్నానం ఆచరిస్తే మనం చేసినటువంటి పాపాలన్నీ, కర్మలన్నీ పోతాయి, ఆరోగ్యవంతులం అవుతామనే ఉద్దేశంతో ఈ 12 రోజుల పాటు గురువు ఏ రోజైతే మారుతాడో ఒక రాశిలోనికి, ఆ రోజు ఏ నదికి నిర్దేశించి పుష్కరం వస్తుందో ఆ రోజు నుంచి 12 రోజులు పుష్కరాల్లో మనం వెళ్ళి అక్కడ స్నానం ఆచరించవచ్చు. అనగా మే 15 నుంచి మే 26 వరకు సరస్వతీ నదికి పుష్కరాలు రావడం జరిగింది. ఈ పుష్కరాల్లో పవిత్ర స్థానంతో పాటు దేవతలకి తర్పణాలు ఇవ్వడేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది. అంటే మనకు మరణించినటువంటి, గతించినటువంటి మన తాత ముత్తాతలు ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారి పేరు మీదుగా ఆ రోజు తిలాతర్పణం ఇచ్చి
మనం వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేసి ఆ బ్రాహ్మణోత్మలకి ఆ దేవతలు సంతోషించే విధంగా కూడా మనం ఆ కార్యక్రమం నిర్వర్తిస్తాం. కనుక పుష్కర సమయంలో మనం చేసేటువంటి ప్రధాన కార్యక్రమాలు ఏమిటి అంటే పుష్కర స్నానం ఆచరిస్తాం, పితృదేవతలకి తర్పణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ చేయాలి ఈ పని? సరస్వతీ నదిలో చేయాలి. సరస్వతీ నది మన దేశంలో ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది. ఈమె సరస్వతీ నది మనకు బాగా కంటికి కనపడదని చెప్పాం కదా, అంతర్వాహిని. ఆమె మనకు వేరే నదులతో పాటు లోపల ప్రవహిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారిని గుర్తించేటువంటి స్థలాలు కూడా మనకు ఉండాలి కదా. ఏ నదులతో? గంగా నదితో ఎక్కువ సంబంధం ఉంటుంది ఆ అమ్మవారికి. బ్రహ్మావర్తంలో అనేటువంటి ప్రాంతంలో ఈమె జన్మిస్తోంది. ఎవరు? ఈ సరస్వతీ నది. ఇది ప్రయాగలో అంతర్వాహినిగా కనిపిస్తుంది, బదరి ప్రాంతంలో కనిపిస్తుంది, బ్రహ్మ సరోవరంలో కనిపిస్తుంది. ఈ ప్రాంతాలకు వెళ్ళి మనము ఈ సంవత్సరము ఈ సరస్వతీ నదికి పుష్కరాలు కనుక ఈ పుష్కర స్నానం ఆచరించాలి, పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాల్సి ఉంటుంది.